ఏర్చూరి సింగయ్య కవి రచన భాగవతము షష్ఠ స్కందము. శ్రీ వత్సాంకిత కౌస్తుభ స్ఫురిత లక్ష్మీచారు వక్షస్థల శ్రీ విభ్రాజితున్ నీలవర్ణున్ శుభరాజీవాక్షున్ కంజాత భూదేవేంద్రాది సమస్త దేవ మకుట ఉద్దీప్త ఉరు రత్నప్రభా వ్యాబిద్ద అంగ్రి సరోజున్ అచ్యుతున్ కృపావాసున్ ప్రశంసించదన్. శ్రీవత్సమనే పుట్టుమచ్చతో ముచ్చటగొలుపుతూ కౌస్తుభము అనే మణితో ముద్దులు మూటగడుతూ లక్ష్మీదేవికి నిలవైన చెలువైన వక్షస్థలముతో విరాజిల్లే శ్యామసుందర స్వరూపుడు, లోకాలకు శుభం చేకూర్చే తామర రేకుల వంటి కన్నులు కలిగినవాడు, బ్రహ్మ ఇంద్రాది సకల సుర అధినాదుల కిరీటాలలోని రత్నకాంతులతో దేదీప్యమానమైన పాదపద్మాలు కలిగిన దయకు పెన్నిది అయిన శ్రీమన్నారాయణుణ్ణి స్తుతిస్తాను. నిండు మతింతలంతును కమనీయ భుజంగమరాజ మండలీ మండనున్ చంద్రకండ పరిమండిత మస్తకున్ తారమల్లికా పాండురవర్ణున్ చండతర బండనున్ హేమగిరీంద్రచారు కోదండున్ మహేషున్ గంధగజదానవ భంజనున్ భక్తరంజనున్ అందమైన నాగరాజులను నగలుగా ధరించుకొని తల మీద నిలవంకను అలంకరించుకొని పులుకడిగిన ముత్యం వలె మల్లె పువ్వు వలె తెల్లని శరీర ఛాయ కలిగినవాడు, సంగర రంగములో వీరాది వీరుడై మేరు పర్వతాన్ని చాపంగా చేపట్టినవాడు, గజాసుర గర్భభంజనుడు భక్త జన రంజనుడు అయిన పరమేశ్వరుణ్ణి నిండు మనస్సుతో సంస్మరిస్తాను. హంసతురంగమున్ పరమహంసున్ అంచిత దేవతా కులోత్తంసమున్ ఆగమాంత విదిత ధ్రువ పుణ్యరమావతంసమున్ కంస జిగాంసున్ అంశమున్ కర్బుర సూత్ర సమావృత్తాంశమున్ హింసను అడంచు బ్రహ్మమున్ అహీన శుభంబులకై భజించెదన్. హంసవాహనం మీద చరించేవాడు, పరమహంస స్వరూపంతో గోచరించేవాడు, మాననీయులైన దేవతలకు తలమానికమైనవాడు, ఉపనిషత్తులలో నిక్షిప్తమైన అక్షయ పుణ్య సంపదలకు సాక్షిభూతుడైనవాడు, వాసుదేవుని అంశ అవతారమైనవాడు, కాంచన యజ్ఞోపవితాలు కైసేసిన భుజ అగ్రం కలిగినవాడు, హింసా ప్రవృత్తిని నివృత్తి చేసేవాడు అయిన బ్రహ్మదేవుణ్ణి అనంత శుభాలు అందుకునేటందుకు ఆరాధిస్తాను.